లకు ఇక్కడ విచ్చేసినటువంటి ఒక గద్దరన్న అభిమానులకు వారి కుటుంబ సభ్యులకు గద్దర్ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా ఈనాడు గద్దర్ గారికి మొదటి వర్ధంతి సందర్భంగా మనందరం ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చినాము. అయితే సైద్ధాంతికంగా గద్దర్ గారు మా మధ్యన ఎన్నో విభేదాలు ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా మాకు ఎప్పుడు ఎటువంటి విభేదాలు లేవు. తెలంగాణ ఉద్యమంలో కలిసి తెలంగాణ కోసం పోరాడేటటువంటి ఒక వ్యక్తి గద్దర్ గారు. నేను పార్టీ జనరల్ సెక్రటరీ అయినప్పుడు మొట్టమొదటిసారిగా మా ఇంటికి రావటము, ఎట్లయినా బీజేపీ నేషనల్ లీడర్స్ని ఒప్పించి ఏదైనా చేయాలి, రామచంద్ర తొందరగా తీసుకురావాలి బిల్లు అది అని చెప్పి అప్పుడు అద్వానీ గారి దగ్గరికి, రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వారు వ్యక్తిగతంగా రావటము, వారి సభలో వారిని కలవటము, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ అందరికి తెలిసిందే, ఎందుకంటే ఇది రికార్డెడ్. అయితే గద్దర్ గారికి నాకు ఒక వ్యక్తిగతమైన సంబంధం ఏంటంటే, వారు మా నాన్నగారి స్టూడెంటు. నా దగ్గరికి వచ్చిన మా ఫాదర్ని చూసి చాలా సంతోషపడ్డాడు. అందుకే చాలాసార్లు నా దగ్గర తరచుగా వచ్చి అనేక విషయాలు మాట్లాడుతున్న సూర్యంని కూడా నా దగ్గరికి ట్రైనింగ్ ఇవ్వాలని, నువ్వు ఎట్లయినా లీడర్షిప్లో అదే సూర్యం కూడా నా దగ్గరికి రెగ్యులర్గా రావటం. సో గద్దర్ గారితో నాకు వ్యక్తిగతమైనటువంటి ఒక సంబంధం ఉంది కాబట్టి వారి ఒక కుటుంబం కూడా చాలా కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు, అందరూ తెలుసు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గద్దర్ గారి రాసినటువంటి ఒక పాటలు కానీ, వారు పాడిన పాటలు కానీ, ఒక శైలి, ఒక జానపదంలో ఒక రకమైనటువంటి శైలి చాలా పాపులర్ అయిపోయింది. ఎంత పాపులర్ అయిందంటే ఆయన సిద్ధాంతాన్ని నమ్మని వాళ్ళు కూడా ఆ పాటల్ని కాపీ చేసి ఎలక్షన్స్లో అన్ని పార్టీలు వాడినాయి. మనం గుర్తుపెట్టుకోవాలి, అంత ప్రభావం చూపెట్టినటువంటి ఒక లిటరేచర్ అది, ఆ ఆర్ట్ అన్నీ ఇంత పెద్ద ఇంపాక్ట్. బహుశా సమాజంలో ఆ ఫోక్లోర్ అనేది ఇంపాక్ట్ బండి గడ్డి దగ్గర నుంచి వారు అన్ని పాటలు కూడా చాలా ఇంపాక్ట్ఫుల్, చాలా పవర్ఫుల్ ఒక ఇంపాక్ట్ ఇంప్రింట్ ఒక సొసైటీ మీద పడ్డదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈనాడు నా తరపు నుంచి, మా పార్టీ తరపు నుంచి వారికి నివాళులు అర్పిస్తూ, వారు తెలంగాణకు చేసిన సేవ, తెలంగాణ ఏర్పాటులో వారి యొక్క పాత్ర మనం మర్చిపోరాంది. తప్పకుండా వారికి ఈ యొక్క స్థానం దక్కాల్సి ఉంది. మంచి సమాజంలో తెలంగాణ మర్చిపోదు. వారికి నా తరఫున మరొకసారి నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను.